ఇలా కనిపిస్తుందండి. చూడడానికి అయితే చాలా బాగుంది. నేను ఎలా అయితే కుట్టాలనుకున్నానో మొత్తం అలాగే ఫినిష్ చేశాను. నాకు కావాల్సిన పార్ట్ మాత్రమే వర్క్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చి ప్లెయిన్గా ఉంచేసాను, ఎటువంటి బుట్టి కూడా ఇవ్వలేదు. ఈ ఫ్లవర్ స్టిచ్ చేసేటప్పుడు ఈ షేప్ అవుట్ అవ్వకుండా ఉండాలి, నీట్గా కనిపించాలి అంటే వీడియోలో నేను ఎలా పట్టుకొని స్టిచ్ చేస్తే ఇలా షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుందని చెప్పానండి. అవి కూడా కంప్లీట్గా చూడండి. నెక్స్ట్ ఫస్ట్ ఏది స్టిచ్ చేస్తే మనకి వర్క్ ఈజీగా అవుతుంది అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోలో కంప్లీట్గా చూడండి, మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో కానీ నచ్చినట్లయితే కంపల్సరీ కామెంట్ చేయండి, లైక్ అయితే తప్పకుండా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నన్ను ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. నెక్స్ట్ ఈ వీడియో కూడా చాలామందికి వెళ్తుంది అనమాట, రీచ్ అవుతుంది, ఎక్కువ రీచ్ అవుతూ ఉంటుంది. దీని శారీ వచ్చేసరికి రెడ్ కలర్ అండి, కంప్లీట్ రెడ్ ఉంటుంది. మొత్తం రెడ్లో గోల్డ్ జరీ తప్ప ఇంకేమీ లేదు. లతలు, ఫ్లవర్స్ అంతా ఇప్పుడు నేను ఇచ్చిన ఈ వర్క్ ఉంది కదండి, గ్రీన్ స్టెమ్స్ది, దాంతో ఫినిష్ అయినట్టే వస్తుంది అన్ని కూడాను. లీవ్స్ను దీనిలో బార్డర్లో చిన్నగా బుటీ ఇచ్చారు గ్రీన్తో, మిడిల్లో వచ్చి బేబీ పింక్, ఇంకా ఎల్లో. నేను ఇందులో గ్రీన్ తీసుకున్నానండి. ఆ గ్రీన్ తోటే ఈ స్టెమ్స్ అన్నీ రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ ఎల్లో లీవ్స్, లైట్ గోల్డ్ జరీ ఉంది కదా శారీ మొత్తం, ఇంకా అందుకనే లైట్ గోల్డ్ జరీనే తీసుకున్నాను. స్టెమ్ వైర్ వచ్చి డార్క్ ఎల్లో తీసుకున్నానండి, కొంచెం డార్క్గా కనిపించడానికి. ఈ గోల్డ్ ఫ్లవర్స్లో అవుట్లైన్ అంతా కూడా మనకి గోల్డ్తో ఫినిష్ అయ్యి ఉంటుంది రెడ్ లీవ్స్లో. ఎల్లో వచ్చి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అంతవరకే, ఇంకా డబల్ కలర్ ఏమి ఉండదు. రెడ్ మాత్రం బేబీ పింక్ రెడ్ కాంబినేషన్లో 2-in-1 షేడ్ అనమాట. ఇంకా అవుట్లైన్ వచ్చి గోల్డ్తో ఫినిష్ అయ్యి ఉంటుంది. ఇలాంటి షేడ్ తీసుకున్నాను ఎందుకంటే మొత్తం శారీలో ఉన్న కాంబినేషన్స్ అన్నీ మిక్స్ అవ్వాలని చెప్పి నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను కలర్స్. హలో అండి, వెల్కమ్ టు తన్వి కలెక్షన్స్. ఇవాళ వచ్చి నేను ఒక కొత్త వర్క్ చూపిస్తున్నానండి. ఇది బ్రోచ్ వర్క్ అంటారు. ఇది మనం ఆరి వర్క్ అంటే కూడా చాలా త్వరగా అయిపోతుంది. మెటీరియల్ ఒక్కటి మనం రెడీ చేసి పెట్టుకోవాలంతే. మనకు ఈ మెటీరియల్ మొత్తం కూడా మీషోలో అవైలబుల్లో ఉన్నాయండి, కావాలంటే నేను లింక్ పెడతాను. దీనిలో మనం కావాల్సిన ఫస్ట్ స్టెమ్స్, లీవ్స్ రెడీ చేసి పెట్టుకున్నామంటే మిగిలిన మొత్తం వర్క్ అంతా నాకు ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి హాఫ్ డేలో అయిపోయింది. దీనికి కావాల్సిన మెటీరియల్ ఒకసారి చూపిస్తానండి. ఇవి గ్లాస్ బీడ్స్ అంటారు. నేను మల్టీ కలర్ తెచ్చుకొని నాకు కావాల్సిన కలర్స్ మాత్రం ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. మొత్తం నేను పెద్దది మల్టీ కలర్ ప్యాకెట్ ఒకటి తీసేసుకున్నాను అనమాట ఆరి వర్క్ మెటీరియల్తో పాటు. వాటిలోనే గ్రీన్ సెలెక్ట్ చేసుకొని వాటిని ఒక గోల్డ్ వైర్ తోటి ఇలాగ స్టెమ్స్ లాగా రెడీ చేసుకున్నాను. ఇవి వచ్చి స్మాల్గా ముత్యాలు తీసుకున్నానండి. ఒక మనకు 10 రూపీస్ 15 రూపీస్ ప్యాకెట్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇవన్నీ. ఇవి వచ్చి గ్లాస్ బీడ్స్, దాంతో ఇలా స్టెమ్ చేసుకున్నాను. ఇది ఎలా చేయాలో కూడా చూపిస్తాను. నాకు వచ్చి ఒక రీల్ మొత్తం ఈ గోల్డ్ వైర్ ఒక రీల్ మొత్తం పట్టేసింది. 4mm సైజ్ తీసుకున్నాను. నెక్స్ట్ అందులోని రెడ్ కలర్, పర్పుల్ కలర్ వచ్చి నేను ఇలా ఫ్లవర్కి మధ్యలో కొన్ని అక్కడక్కడ పర్పుల్ హైలైట్ చేయడానికి లీవ్స్కి మధ్యలో ఇలా వేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చి ఇవి పెటల్స్, ఇవి కూడా మీషోలోనే అవైలబుల్లో ఉన్నాయి. నేను మీషోలో ఆర్డర్ చేశాను. ఇందులోనే గ్రీన్ కలర్ గోల్డ్ అవుట్లైన్ తోటి వచ్చాయండి. ఇవి డబల్ కలర్. ఇది శారీ వచ్చి సెల్ఫ్ కలర్ అండి, మీకు శారీ కూడా చూపిస్తాను. అందుకని నేను సెల్ఫ్ యూజ్ చేస్తున్నాను. రెడ్కి రెడ్ ట్రాన్స్పరెంట్గా లైట్గా రోజ్ కలర్ ఉండి ఇలా గోల్డ్ అవుట్లైన్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకున్నాను. ఇవి నేను మీషోలోనే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఈ స్మాల్ బీడ్స్ అండి, పింక్ ముత్యాల్లోనే ఇవి లీఫ్ బీడ్స్ అనమాట. దీని మధ్యలో హోల్ వస్తుంది, ఒక సైడ్ ఫ్లాట్ ఉంటుంది, ఇంకొక సైడ్ వచ్చి ఇలా ఉబ్బెత్తుగా ఉంటుంది అనమాట. ఇది ఒకవైపు ఇలా ఫ్లాట్ వస్తుంది, ఇలా ఇటు పక్క రెండు వైపులా హోల్స్ ఉంటాయి. దీన్ని మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి పెద్ద పర్ల్స్ తీసుకున్నాను. ఇవి వచ్చి ఫ్లవర్కి మధ్యలో యూజ్ చేశానండి, ఇంకెక్కడ యూజ్ చేయలేదు. కొంచెం హైలైట్ అవ్వాలంటే కొంచెం బీడ్ పెద్దగా ఉంటే బాగుంటుందని చెప్పి ఇవి కూడా 15 రూపీస్ ప్యాకెట్ తీసుకొచ్చాను. 15 కాదండి, 20 రూపీస్ ప్యాకెట్. ఇది ఒక ప్యాకెట్ తీసుకొచ్చాను. నెక్స్ట్ ఈ బీడ్స్ కూడా 15 రూపీస్ అనమాట. ఇంకా దీనిలో నేను యూజ్ చేసింది ఏంటంటే నెట్ క్లాత్ అండి. నెట్ క్లాత్ ఈ లీవ్స్ ఒకటి చేసుకున్నాను. ఆ లీవ్స్ ఇదిగోండి ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. లీవ్స్ రెడీ చేసిన తర్వాత దానిపైన నేను స్మాల్ గోల్డ్ బీడ్స్ ఉంటాయి కదా, మన షుగర్ బీడ్స్,
ఇవి మగ్గ వర్క్ చేసేవాళ్ళం కదా, అవుట్లైన్స్ ఇచ్చేవాళ్ళం ఎక్కువ. ఆ బీడ్స్ తోటి ఇలా కొంచెం బీడ్స్ ఎక్కించుకొని అలా 2-3 లైన్స్ ఈ లీఫ్ని కవర్ చేయడానికి మనం వేసుకున్న ఈ థ్రెడ్ ముడి ఉంది కదా, దీన్ని కవర్ చేయడానికి ఇలా పెట్టి యూజ్ చేశాను. చేసిన తర్వాత ఈ పర్పుల్ బీడు, రెడ్ బీడు అక్కడక్కడ అలా వేస్తూ ఇక్కడ ఒక పర్పుల్ వేసుకొని దానిలోంచి గోల్డ్ బీడ్స్ కొన్ని వేసి డ్రాప్ లాగా దించానండి. ఫైనల్గా అయితే మనకు కావాల్సిన మెటీరియల్ అయితే ఇది: పెటల్స్, బీడ్స్, ఈ గోల్డ్ వైరు, నెట్ క్లాత్ మెయిన్ అయితే కావాల్సినవి. వీటితోటి ఇప్పుడు నేను హ్యాండ్ వర్క్ చేసి చూపిస్తాను అండి. బ్యాక్ నెక్ మొత్తం నాకు వచ్చి హాఫ్ డేలా కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ రెడీగా ఉంచుకున్నామంటే దీనికి చాలా తక్కువ టైం పడుతుంది. ఆరి వర్క్ కంటే కూడా చాలా ఈజీగా అయిపోతుంది, లుక్ కూడా దానికంటే ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఇలా ఒక నెట్ క్లాత్ని తీసుకొని డెకరేషన్కి ఎక్కువ యూజ్ చేస్తారండి. ఇది ఒకవైపు అంతానేమో బాగా చెమ్కీగా షైనీగా ఉంటుంది, ఇంకొక సైడ్ ఏమో అంత షైనీగా ఉండదు, వైట్ తోటి ఫినిష్ అయ్యి ఉంటుంది. దీన్ని ఇలా వస్తుంది, ఇంత పెద్ద పన్నా వస్తుంది మనకి. దీన్ని నేను 4 ఫోల్డ్స్ వేసేసుకున్నాను. నాకు ఇది 2 ఇంచెస్ పీసెస్ కావాలన్నమాట. దీన్ని ఇలా 4 ఇలా 8 ఫోల్డ్స్ వేసుకొని ఫస్ట్ 2 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇటు కూడా 2 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను. దీన్ని ఇలా కట్ చేసి తీసుకోవాలి. అలా తీసుకున్నాక ఇలా వచ్చిద్దండి. దీన్ని మళ్ళీ ఫోల్డ్స్ వేసేస్తున్నాను. ఈ చివరన్న ఈ ఫినిషింగ్ వర్క్ ఉంది కదా, ఇది తీసేస్తాను. తీసేసి ఓన్లీ నెట్ వర్క్ మాత్రం తీసుకుంటున్నాను. ఇది నేను 3 ఫోల్డ్స్ వేసుకుంటున్నాను, ఎందుకంటే 4 ఫోల్డ్స్ వేస్తే కొంచెం చూపిస్తా చూడండి. ఇలా కట్ చేసుకున్నాం అనుకో మనకు స్క్వేర్ షేప్లో రావట్లేదు. ఇటు కొంచెం ఎక్కువ పార్ట్ వస్తుంది, తక్కువ వస్తుంది. ఇలా వస్తే మనకి ఇలాంటి లీవ్స్ చేయడానికి కొంచెం షేప్ కరెక్ట్గా ఉండదు. అందుకే దీన్ని నేను ఏం చేశానంటే 3 ఫోల్డ్స్ వేస్తున్నాను. ఫస్ట్ 1 ఫోల్డ్ వేసిన తర్వాత ఇలా 2 ఫోల్డ్స్ వేసుకుంటున్నాను. చూడండి కరెక్ట్గా. ఇలా వేసాను. ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను. ఇలా 3 ఫోల్డ్స్ వచ్చింది. దీన్ని కూడా మళ్ళీ 3 ఫోల్డ్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు స్క్వేర్ వచ్చింది, మనకి ఎక్కడ క్లాత్ వేస్ట్ అయితే అవ్వదు. ఇవన్నీ పీసెస్ కింద ఇలా కట్ చేసేసుకోవాలి. అన్నీ ఇలా కట్ చేసేసుకున్నాము. దీన్ని ఫస్ట్ ఒకటి తీసుకుని ఇలా వచ్చింది కదా, ఇలా 2 కార్నర్స్ ఫోల్డ్ చేయండి. దీన్ని ఇలా ప్రెస్ చేసేసుకోండి. చేసిన తర్వాత మళ్ళీ దీనికి ఎదురుగా ఇక్కడికి ఫోల్డ్ పడాలి. ఇలా రావాలి. ఇలా వచ్చిందని ఇటువైపు ఫింగర్తో, రైట్ హ్యాండ్ ఫింగర్ తోటి ఇలా ప్రెస్ చేసి పట్టుకొని దీన్ని ఈక్వల్గా ఇలాగ పట్టుకోవాలి కరెక్ట్గా. ఇది లీఫ్ షేప్ వస్తుంది మనకి. ఒకసారి మళ్ళీ చూడండి. ఇది ఉంది కదా, కార్నర్స్ ఫోల్డ్ చేయాలి. ఇలా ప్రెస్ చేసుకుని ఈ కార్నర్కి ఆపోజిట్లో ఇక్కడికి ఫోల్డ్ వచ్చేలాగా ఇటొకటి ఇలా రావాలి. ఈ షేప్ వచ్చిన దగ్గర మనం ఇలా బటనర్ వేలుతో పట్టుకొని ఇక్కడ నుండి మనం ఇప్పుడు దగ్గరికి లీఫ్ షేప్ వచ్చేలాగా పట్టుకోవాలి. ఒక లేయర్ తీసుకున్నాను. ఇలా పట్టుకొని కొంచెం ఎక్కువనే రోల్ చేసుకోండి. టైట్గా ఇలా రోల్ చేసుకున్నాక పూల్ మాల కట్టినట్టు
ఇలా 2 నాట్స్ వేయండి. కొంచెం దగ్గరికి ఇలా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇలా మనం లీవ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. మనం తీసుకున్న ఈ డిజైన్లోకి కొన్ని బంచెస్ లాంటివి కూడా ఐటెం కావాలి. బ్రౌన్ శారీ బార్డర్లో లైట్గా నాకు ఈ పిస్తా గ్రీన్, ఈ లైట్ ప్యారెట్ గ్రీన్ లాగా వచ్చిందనమాట, చిన్న బుటీ లాగా. దానిలో నేను గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నా. ఇంకా ఈ గ్రీన్ని ఇప్పుడు వీటిని బంచెస్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే గోల్డ్ వైర్ని ఒక 10 సెంటీమీటర్స్ 12 సెంటీమీటర్స్ అట్లా కట్ చేసుకోండి. ఇలా తీసుకున్నాను. ఇంకా దీన్ని 1/2 కిలో వేసుకున్నాను. ఫోల్డ్ వేసుకున్న తర్వాత దీనిలో ఫస్ట్ గ్రీన్తో ఎక్కిస్తున్నాను. మిడిల్లోకి పెట్టుకున్న తర్వాత చూడండి ఈక్వల్గా తీసుకున్నాను. 2 వైపులా కొంచెం ఈ పూసకు అటు ఇటు 2 వైపులా కొంచెం ఇలా ప్రెస్ చేసి పట్టుకొని ఇలా ఇంటూలా పెట్టుకోండి. ఇంటూలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా రొటేట్ చేస్తే ఇక్కడికి ఇది లాక్ అయిపోద్ది. చిన్న స్టెమ్లా వస్తుంది. ఇంతవరకు వచ్చిన తర్వాత మళ్ళీ 1 సైడ్ తీసుకొని ఒకటి దీనిలో వైట్ తీసుకుంటున్నాను. శారీలో ఎక్కడ మొత్తం డార్క్ గోల్డ్ కాదు, లైట్ గోల్డ్ కాదు, మిడిల్లోకి ఉంది. అందుకనే నేను మధ్య రకంగా ఉన్న గోల్డ్ తీసుకున్నాను వైర్ని. ఇలా దీన్ని కూడా తీసుకొని అటు ఇటు ఇలా గట్టిగా ప్రెస్ చేసి పట్టుకొని ఇప్పుడు దీన్ని కూడా ఇలా రొటేట్ చేసుకోవాలి. రొటేట్ చేసిన తర్వాత వెంటనే ఈ పక్కన కాకుండా దీన్ని ఇంకొంచెం రొటేట్ చేసుకుంటే స్టెమ్ కిందికి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇటు కూడా వైట్ తీసుకుంటున్నాను. దీన్ని మనకి ఎంత స్టెమ్ కావాలో అంతవరకు పెట్టుకొని అక్కడికి ఫోల్డ్ వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ వేసి ఇలా రొటేట్ చేసుకోవాలి. చేసిన తర్వాత దీన్ని ఇంకొంచెం రొటేట్ చేసుకుంటే స్టెమ్ కిందికి వస్తుంది. ఇదేంటంటే మనకి ఒక స్టెమ్ పై కొమ్మ స్ట్రైట్గా వచ్చి ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ అట్లా మనం డిజైన్ గీసినట్టు వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇటు మళ్ళీ గ్రీన్ తీసుకుంటున్నాను. మనకి ఎంతవరకు కావాలో అక్కడ వరకే ఫోల్డ్ వేసుకొని కరెక్ట్గా ఇలా రొటేట్ చేసుకోవాలి. మిగిలినవన్నీ కూడా ఇలాగే చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ కొంచెం స్టెమ్ రొటేట్ చేసి ఇటు సైడ్ ఇది మనం తీసుకునే దాన్ని బట్టి. ఇప్పుడు నేను ఇవి 7, 8 అలా వచ్చేలా తీసుకుంటున్నాను. 5 తీసుకోవచ్చు, ఇంకెక్కువ తీసుకోవచ్చు లీవ్స్. ఇప్పుడు మళ్ళీ వైట్ తీసుకుంటాను. ఇలా తీసుకున్న తర్వాత ఇలా వస్తుంది మనకి స్టెమ్ అంతా. దీని మిగిలిన దాన్ని కూడా ఇలా రొటేట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తున్నా. ఇది నోస్ ప్లేయర్ అంటారు. జ్యువెలరీ మేకింగ్ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయి అక్కడ దొరుకుతాయండి ఈ ఐటమ్స్ అన్నీ కూడాను.
ఆన్లైన్లో కూడా అవైలబుల్లోనే ఉన్నాయి, మీషోలో ఉన్నాయి, ఫ్లిప్కార్ట్లో కూడా ఉన్నాయి. ఇలా రింగ్ చేసి పెట్టుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు నీడిల్ ఇక్కడ హోల్లోంచి కిందకి దింపడానికి కుదురుద్ది. ఇలా వస్తుంది ఫైనల్గా. ఇలా కొన్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఇది నేను హ్యాండ్స్ పార్ట్ స్టిచ్ చేస్తున్నానండి. నేను ఒక పేపర్ కటింగ్ అయితే తీసుకున్నాను హ్యాండ్కి సరిపడా. ఈ మిడిల్ అనమాట, ఇది నేను ఇందాక మార్క్ చేసేసుకున్నాను మిడిల్ క్లాత్ మొత్తంలోకి. నాకు ఈ బార్డరు ఇది చాలు హ్యాండ్కి, అందుకని కింద బార్డర్ని వదిలేసి ఇక్కడ నుండి నేను ఈ లైన్ నుంచి మెజర్మెంట్ తీసుకుంటున్నాను. బ్రోచ్ వర్క్ వచ్చి నేను ఓన్లీ ఈ మిడిల్లోనే చేద్దాం అనుకుంటున్నాను. హ్యాండ్కి మిడిల్లో నిలువుగా వచ్చేలా చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే పేపర్ కటింగ్ తీసుకున్నాను. ఈ మిడిల్కి దీన్ని పెట్టుకొని నాకు ఏ లెవెల్ కావాలో గీసేసుకుంటున్నాను రఫ్గా. ఇంతవరకు చాలండి. ఇది కింద లైన్ నేను మార్జిన్ చేసుకున్నాను. ఈ మిడిల్లో మాత్రమే చిన్న బ్రోచ్ చేస్తాను. దీనిలో ఫస్ట్ నాకు లీవ్స్ స్టెమ్స్ వేసేసుకొని స్టిచ్ చేసేసుకొని అప్పుడు ఫ్లవర్ స్టిచ్ చేస్తాము. నేను దీనిలో 2 ఫ్లవర్స్ అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. ఇది ఈ రౌండ్ వచ్చి పెద్ద ఫ్లవర్ స్టిచ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఒక హాఫ్ ఫ్లవర్ లాగా స్టిచ్ చేస్తాను. ఇంకా మిగిలినవి కొమ్మలు ఆకులతోటి కొంచెం డెకరేట్ చేసుకుంటాము. ఇలా వచ్చినవన్నీ కొమ్మలు వేస్తాను. ఇలా వచ్చినాయి వైట్ పర్ల్ బీడ్స్ ఉన్నాయి కదండి మనకి, షుగర్ బీడ్స్ లాగా, డ్రాప్ షేప్లో ఉన్నాయి కదా, అవి వేస్తాను. ఇంతవరకు బ్రోచ్ వస్తే సరిపోతుంది నాకు. ఇక్కడ ఒక స్టెమ్ వస్తుంది. మనకి స్టిచ్చింగ్కి వీలయ్యేలాగా చూసుకోవాలి. కొంచెం ఇది స్టిచ్చింగ్ లైన్ వస్తుంది కదా, ఈ మిడిల్లోనే కట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు స్టిచ్చింగ్ వచ్చేస్తుంది, ఇక్కడ కటింగ్ ఉంటుంది అనమాట. అందుకనే దీనికి బిలోనే స్టిచ్ చేసుకోవాలి. ఇంకొంచెం కావాలంటే మనం ఇక్కడ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. మనకు మిడిల్ పార్ట్ మాత్రం వస్తే చాలు. ఇక్కడ ఒక లీఫ్ వేస్తాను. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనం దీన్ని కవర్ చేస్తూ కొంచెం ఎన్లార్జ్ చేసుకోవచ్చు. నేను కొమ్మలు స్టిచ్ చేస్తా. దానిలో ఇలా వస్తుంది. దీనికి మనకి సన్న నీడిల్ ఒకటి, నార్మల్ థ్రెడ్ సరిపోద్దండి, అది తీసుకోవాలి. మనం లీవ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఫస్ట్ కుట్టేసుకుందాం. ఫస్ట్ కింద వైపు కుట్టిన తర్వాత లీఫ్ని ఇలా టాప్లో చిన్నగా నాట్లాగా పడేలాగా వేసుకోవాలి. థ్రెడ్ కనిపించకుండా ఇక్కడ షేపు షార్ప్గా రావాలి, లీఫ్ షేప్ లాగా. ఇది నెట్ కదండి, విడిపోతుంది ఇది. అందుకని కుట్టేటప్పుడు మనం ఈ షార్ప్లా వచ్చేలాగా కొంచెం పెట్టి నీట్గా కుట్టుకోవాలి. ఇలా ఒక టాకా వేస్తే సరిపోద్ది. సైడ్స్ కూడా చిన్నగా టాకా వేస్తాను. ఇప్పుడు బీడ్స్ వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ మిడిల్లో ఇలా ఇక్కడ నుంచి ఒక హాఫ్ లీఫ్ వదిలేసి ఇటువైపు హాఫ్ ఉండేలా చూసుకొని తీసుకున్నాం కదా. ఇక్కడ వచ్చి పర్పుల్ బీడ్ తీసుకుంటున్నాను. పర్పుల్ తీసుకున్నాక కొన్ని గోల్డ్ బీడ్స్ ఎక్కిస్తాను. ఒక 3 or 4 సరిపోతాయి. ఇదిగోండి 4 ఎక్కించాను కదా. ఇక్కడ మిడిల్లోకి కిందకి దించుకోవాలి.
ఇలా కనిపిస్తుంది. అయిన తర్వాత మళ్ళీ ఇటు పక్కనే లీఫ్కి థ్రెడ్ కవర్ చేయడానికి ఇప్పుడు నీడిల్ తీసుకొని మళ్ళీ గోల్డ్ బీడ్స్ ఎన్ని కావాలో అన్నీ ఎక్కించుకోవాలి. ఎక్కించిన తర్వాత చూడండి, ఇలా కవర్ చేసి చూడండి, మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్నాయి మళ్ళీ తీసేయండి. దాన్ని తీసేసిన తర్వాత మళ్ళీ పక్కనే ఇలా దించుకోవాలి. ఒక 3 లైన్స్ ఇలా వేస్తే గోల్డ్ బీడ్స్తో కవర్ అయిపోద్ది. ఫస్ట్ లైన్ అయింది, ఒక సెకండ్ లైన్. ఒక 2 లైన్ చిన్నగా ఉంది కదా, ఇక్కడ కూడా ఇంకొక లైన్ క్రాస్ వేస్తాను నేను. ఇది థర్డ్ లైన్ వచ్చి మళ్ళీ ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇలా ఫస్ట్ లైన్ కంటే కొంచెం ముందు ఇలా దింపేస్తున్నాను నీడిల్. ఇలా క్రాస్ వేసాను, ఇప్పుడు కవర్ అవుతుంది ఇలా. నెక్స్ట్ వచ్చి సేమ్ ఇంకొక లీఫ్ కూడా అలాగే స్టిచ్ చేసుకుంటాము. ఇదిగోండి, ఇక్కడ షార్ప్ లేదు కదా, మనం నీడిల్ గుచ్చినప్పుడు ఇలా తీసుకున్నాం అనుకో ఈ షార్ప్ వస్తుంది. ఇలాగా విడిపోతుంది అనమాట. కుట్టేటప్పుడు దీన్ని ఇలాగా పెట్టి షార్ప్గా తీసుకుంటే సరిపోతుంది. దీని పక్కనే ఇంకోటి పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ 2 లీవ్స్ అయిపోయినాయండి. ఇప్పుడు స్టెమ్ స్టిచ్ చేస్తున్నాను. ఇది ఎలా చేయాలో చూడండి. ఇక్కడ మన రింగ్ లాగా తిప్పిన దగ్గర ఇలా దించుకోవాలి. దించుకున్న తర్వాత ఈ స్టెమ్కి మధ్యలో క్రాస్లు ఉంటుంది. అక్కడే పొడిచి పక్కన అన్నమాట స్టెమ్కి అటువైపుని లేపి ఇటు పక్కన దింపాలి. అలాగా ఇక్కడ పోస్కి పక్కన గ్యాప్ ఉంది కదా, గ్యాప్లో తీసాను, పక్కన దింపుతాను. అయిపోయిందండి. ఇక్కడ మనం 3 బీడ్స్ తోటి ఒక లీఫ్ పెట్టుకున్నాం చిన్నదే, అది స్టిచ్ చేస్తున్నాను. ఇవి ఒక 3 తీసుకోండి. ఫస్ట్ మనం లీవ్స్, స్టెమ్స్, ఈ బీడ్స్ తోటి ఉన్న చిన్న చిన్న ఆకులు అన్నీ స్టిచ్ చేశాకే ఫ్లవర్స్ కుట్టుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే అది నీడిల్కి థ్రెడ్ చిక్కుకుపోతుంది అన్నమాట. ఫ్లవర్కి థ్రెడ్ మొత్తం చిక్కుకుపోయి కుదరట్లేదు కుట్టుకోవడం. అందుకని ఇవే ఫస్ట్ ముందు కుట్టుకోవాలి. ఇలా మొత్తం అన్ని కొమ్మలు గీసిన దగ్గర డ్రా చేసుకున్న ప్రతి చోట కూడా కొమ్మలు, ఆకులు, ఈ చిన్న చిన్న ఆకులు అన్నీ కుట్టుకోవాలి. ఇక్కడ ఒకసారి ఇలా లేపి దించితే కొంచెం ఇక్కడ స్టిఫ్గా ఉంటుంది థ్రెడ్, లేకపోతే లూజ్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఉన్నది, ఇక్కడ కూడా చిన్న కొమ్మలే ఉన్నాయి, అవి వేస్తున్నాను. రెడీ చేసేసుకున్నాము. రెడీ చేసుకున్న తర్వాత ఈ మిడిల్ ఫస్ట్ ఫ్లవర్ స్టిచ్ చేస్తున్నాను.
నేను 2 కలర్స్ తీసుకున్నాను కదా, రెడ్ అండ్ ఎల్లో. ఫస్ట్ లైన్ అంతా రెడ్ వేస్తాను, రెడ్ తర్వాత మిడిల్లో ఎల్లో వచ్చేలా వేసుకుంటాను. పెటల్స్కి వచ్చి ఇక్కడ చిన్న హోల్ ఉంటుంది, ఒక్కటే ఇస్తారు హోల్, ఇంకెక్కడ ఉండదు. దానికి మనం ఎలా ఉంది కదా, పెటల్ ఏమో ఇలా పట్టుకొని ఈ మిడిల్ వదిలేసి ఇటు వేసుకోవాలి, సైడ్ వన్ సైడ్, నెక్స్ట్ ఇటు సెకండ్ సైడ్. ఇలా దింపిన తర్వాత మిడిల్లో ఒకటి ఇలా 3 సైడ్ కుట్టుకోవాలి చాలు. తర్వాత వేరే పెటల్ తీసుకొని దీని పక్కన ప్లేస్ చేసుకోవాలి ఇలాగా. మళ్ళీ అది కూడా అంతే, ఈ సైడ్ నుండి తర్వాత ఇటు పక్కన దాన్ని మిడిల్లో దించాలి. మనం బయట వైపు దించి పైనుండి ఇచ్చేటప్పుడు మిడిల్ ఈ హోల్లో దించుకుంటే ఈజీగా ఉంటుంది. ఇటు ఒకటి వేసుకున్నాను, ఇటు ఒకటి వేసుకున్నాను, మిడిల్లో ఒకటి వేసుకుంటున్నాను. అప్పటి వరకు అది వదలకూడదు, ఇలా పట్టుకొనే ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి, ఇవి డబుల్ షేడ్ ఉన్నాయి కాబట్టి కుట్టేటప్పుడే లుక్ బాగుంటుంది చూడడానికి. ఇది కొంచెం పెద్ద ఫ్లవర్ లాగా కాబట్టి 7 వచ్చినాయండి ఇవి. నెక్స్ట్ మిడిల్లో కొంచెం గ్యాప్ తీసుకొని కొద్దిగా కిందికి పెట్టుకొని ఈ 2 పెటల్స్కి మధ్యలో ఇలా స్టిచ్ చేయాలి. దీన్ని కూడా సేమ్ ఇందాక రెడ్ కలర్ ఎలాగా కుట్టుకున్నామో ఇది కూడా అంతే, ఇంటూ షేప్లో లెఫ్ట్ సైడ్ ఒకసారి, రైట్ సైడ్ ఒకసారి, మిడిల్లో ఒకసారి, ఇలా 3 వైపులా కుట్టుకోవాలి. ఇలా 3 వైపులా కుట్టుకుంటే మనకి ఇది ఎక్కడ కుట్టామో అక్కడే ఉంటుందండి, కదలదు. ఒకటే మిడిల్లో వేసేస్తే కనుక అది షేప్ కరెక్ట్గా ఉండదు అనమాట, పైకి లేస్తుంది. టైట్గా లాగి నొక్కితే పైకి లేస్తూ ఉంటుంది. ఇది కూడా అయింది. ఇంకోటి దాని పక్కనే ఇంకోటి పెట్టి కుడుతున్నాను. మనం కుట్టినంతసేపు దీన్ని పట్టుకొని ఉండాలి. ఇప్పుడు మధ్యలో ఒకటి. ఈ పువ్వులు కుట్టేసేటప్పుడు థ్రెడ్ని పెటల్స్ పట్టేసుకొని చిక్కుకుపోతూ ఉంటుందండి. ఇది చిన్నగా తీసుకుంటే కొంచెం అలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఫ్లవర్ కంప్లీట్ అయ్యిందండి. నెక్స్ట్ ఇక్కడ మిడిల్లో నేను పెద్ద పర్ల్స్ తీసుకున్నాను కదా, వైట్ ఇవి కొంచెం పెద్దవి తీసుకున్నాను. అది ఒకటి వేసుకున్నాను ఇలా. తర్వాత ఇవి రెడ్ కలరు పర్పుల్ 2 తీసుకున్నాను, సారీ వైలెట్. ఈ 2 ఆల్టర్నేట్ కాదు, ఒకటి ఇది ఒకటి అలా వేస్తున్నాను. ఫస్ట్ 2 ఎక్కించుకున్నాను చూడు, ఓకేనా? దింపన ఇలా వేసుకుంటే బాగుంటుంది, కొంచెం మల్టీ కలర్ లుక్ వస్తుంది మిడిల్లో. మళ్ళీ ఒక రెడ్ ఒక వైలెట్ వేసుకుంటున్నా. 2 వేసి ఎక్కించుకొని ఇలా 1 సైడే ఇస్తాను, ఫుల్ కవర్ చేయట్లేదు. ఫుల్ కవర్ చేస్తే బాగోదు. హాఫ్ రౌండ్
చిన్న బీడ్స్ మిడిల్లో ఒక వైట్ది పెద్దది ఉంటేనే కొంచెం దీనికి అందంగా ఉంటుంది అనమాట. ఇలా వదిలేస్తాను అనమాట. దీన్ని ఇలా చూస్తే దీనికి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి ఇంకో ఫ్లవర్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. అయితే నేను ఇంకొకటి హాఫ్ ఫ్లవరే మాత్రమే కుట్టుకుంటాను. బీడ్స్ కొంచెం లూజ్ అవ్వకుండా ఉండాలంటే పక్క నుంచి నేను ఇలా చేశాను అనమాట. ఫినిష్.